మా ఇంట్లో ఈరోజు వేడి వేడి కోడికూర విత్ బగారా రైస్ చేశాము. వచ్చేయండి, ఈ రెసిపీ మీకు కూడా చూపిస్తాను. ఈ రెసిపీ కోసం ఇక్కడ చూపిస్తున్న మసాలా ఐటమ్స్: ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కొబ్బరి పాలు రెడీ చేసి పెట్టుకున్నా. తగినంత ఆయిల్ వేసుకొని ముందుగా మసాలా ఐటమ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 10 రూపీస్ మసాలా ఐటమ్స్ ప్యాక్ యూస్ చేశాను. ఒక ప్యాకెట్ అయితే సరిపోతుంది. మసాలా ఐటమ్స్ బాగా ఫ్రై అయ్యాక ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఫ్లేవర్ కోసం పుదీనా కూడా యాడ్ చేశాను. ఇదైతే కంప్లీట్గా ఆప్షనల్ అనే చెప్పొచ్చు. ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్ని ఐటమ్స్ని వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని లిడ్ అయితే క్లోజ్ చేసుకోవాలి. మన ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే వరకు ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. ఆనియన్స్ మొత్తం ఫ్రై అవ్వడానికి ఒక 10 to 12 మినిట్స్ అయితే టైం పట్టొచ్చు. సో ఇక్కడ మీరైతే చూడొచ్చు ఆనియన్స్ ఎలా ఫ్రై అయ్యాయి అని. సో వాటన్నిటిని అయితే నేను ఒక సైడ్కి అయితే తీసాను. ఇక్కడ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఎందుకు చేశాను అంటే మసాలా కొంచెం వాటరీగా ఉండడం వల్ల ఇలా అయితే చేశాను. సో ఈ మసాలా బాగా ఫ్రై అవ్వాలి. వాటర్ కంటెంట్ మొత్తం డ్రై అవ్వాలి. వాటర్ మొత్తం డ్రై అయ్యాక మనకి ఇలా మసాలా అయితే ముద్దగా అయితే అవుతుంది. ఇలా ముద్దగా అయిన తర్వాత మనం వాటిని కొంతసేపు ఫ్రై అవ్వనివ్వాలి. బాగా ఆయిల్ మొత్తం ఊజ్ అవ్వాలన్నమాట. ఇలా ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఆయిల్ ఎంత బాగా ఊజ్ అవుతుందో మసాలా ఫ్రై అవ్వడం. సో మనకు ఆయిల్ మొత్తం ఊజ్ అవుతూ ఉంటుంది. అదే రైట్ టైం వాటర్ని యాడ్ చేసుకోవడానికి. ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ కంటెంట్ యూస్ చేయాలి. ఇక్కడ నేనైతే మొత్తం కొబ్బరి పాలే యూస్ చేశా. కొబ్బరి ఫ్లేవర్ ఎక్కువ నచ్చని వాళ్ళు 1 గ్లాస్ ఆఫ్ కొబ్బరి పాలు అండ్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యూస్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు రైస్ వేసి ఒక 15 మినిట్స్ లిడ్ క్లోజ్ చేయాలి. 15 మినిట్స్ తర్వాత గీ కానీ ఫ్రైడ్ ఆనియన్స్ని కానీ ఇలా మన ఇష్టమైన ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 10 మినిట్స్ అయితే దమ్ పెట్టుకోవాలి. దమ్ ఎలా పెట్టాలి? అలాగే ఈ బిర్యానీ పాట్ని నేను అమెజాన్లో కొన్నాను. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నేను లింక్ పంపిస్తాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు మీ ఫ్యామిలీతో ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి కుకింగ్ వీడియో రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.